హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్ఎంకే టీవీ ఛానల్. హనుమంతుడు ఈయన రామ భక్తుడు. భక్తులకు అభయాన్నిచ్చే దేవుడు. హనుమంతుడి విగ్రహం లేని ఊరు లేదు. అయితే హనుమంతుడు తోకకు వేలాడే గంట వెనుక రహస్యం దాగి ఉంది. ఈ రహస్యం ఎంతో మందికి తెలియదు. మరి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా వీడియో చూడండి. హనుమంతుడు అపర రామభక్తుడు, భయ నివారకుడు, అభయప్రదాయకుడు. హనుమంతుని విగ్రహం లేని ఊరు ఈ భారతదేశంలోనే లేదు. గదను పట్టుకున్న వీరాంజనేయులుగా, చేతులు జోడించి ఉన్న దాసాంజనేయునిగా, అభయముద్రతో అభయాంజనేయునిగా, రామస్మరణతో ప్రసన్నాంజనేయునిగా, లక్ష్మణ ప్రాణదాయకుడై సంజీవన గిరిధారిగా వివిధ రూపాలలో దర్శనమిస్తాడు ఆంజనేయుడు. అయితే వీటన్నిటికంటే విశిష్టమైన రూపం మరొకటుంది. తోకలో గంటను ధరించిన హనుమ రూపం అని పెద్దలు చెబుతారు. హనుమంతుని తోకలో ఉండే గంట వెనుక ఆసక్తికరమైన పురాణ కథనం ఉంది. ఇది తెలుసుకున్న వారికి కొండంత పుణ్యం, సముద్రమంత ఆనందం లభిస్తుంది. ఎంతో మందికి ఈ పురాణ గాథ తెలియనే తెలియదు. అది శ్రీరామ వనవాస ఘట్టం. తండ్రి దశరథుడు పినతల్లి కైకకిచ్చిన మాట ప్రకారం తమ్ముడు భరతుని పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు రాముడు. తోడుగా సీతమ్మ తల్లి, నీడగా లక్ష్మణుడు. మునుల దర్శనాలతో, ఋషిపుంగవుల ఉపదేశాలతో, పచ్చటి పరిసరాలతో సాగుతున్న వనవాసంలో అనుకోని ఘటన సీతమ్మ వారి అపహరణ. భార్యను వెతుకుతూ బయలుదేరిన రామచంద్రునికి వానరులైన సుగ్రీవుడు, హనుమంతునితో స్నేహం కుదిరింది. వానరరాజుగా అన్నస్థానంలో కూర్చున్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకు వానరులను పంపాడు. రావణలంకలో ఉన్న అమ్మ జాడను హనుమన్న కనిపెట్టాడు. యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాముడు వానర సైన్యాన్ని భల్లూక వటాలతో జతకూర్చాడు. ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు, ఎలుగుబంట్లు. యుద్ధమంటే విహారయాత్ర కాదు కదా. హోరాహోరీ పోరాటంలో నెగ్గేదెవరో, నేల కొరిగేదెవరో ఎవరికి తెలుసు? ఒక్క భగవంతుడికి తప్ప. రాక్షసులతో యుద్ధానికి తరలి వెళుతున్న తమ వాళ్లను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటున్నాయి ఈ వానర కుటుంబాలు. ఒకవైపు స్వామి కార్యం, మరోవైపు పేగుబంధం. ఈ రెండిటికి నడుమ జరుగుతున్న ఘర్షణలో స్వామి కార్యానికి పూనుకున్నారు వానర సైన్యం. కన్నీళ్లు కారుస్తూ విజయోస్తు అంటున్నారు కుటుంబ సభ్యులు. ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కదిలిపోయాడు, కరిగిపోయాడు. తన కనుల వెంట వస్తున్న చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాడు. తుది వీడ్కోలు ముగిసింది. సైన్యం యుద్ధానికి సిద్ధపడింది. అప్పుడు లేచిన రాముడు, ఓ వానరులారా, మీ బిడ్డలను, సోదరులను, బంధువులను నా కోసం, నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు. ఎవ్వరి రుణాన్ని ఉంచుకోకూడదు అన్న వ్రతం కలిగిన వాడిని. కాబట్టి ఇదే నా వాగ్దానం. యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళుతున్నానో అంతమందితోనే వెనక్కి తిరిగి వస్తాను అన్నాడు. జనన మరణ చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రధారి. ఆ చక్రధారి నేడు కోదండధారి అయి వాగ్దానం చేశాడు. రామన్న అన్న మాట ఎన్నటికీ పొల్లుపోదు. తమ వారు తప్పక తిరిగి వస్తారన్న ఆనందంతో జయ జయ ధ్వానాలు చేశాయి వానర జాతి. రామసేవ కోసం కదిలిన కపి సైన్యంలో సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు వంటి మహోన్నత కాయులతో పాటు సింగిలేఖలు అని పిలువబడే పొట్టి మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి. ఈ సింగిలేఖ కోతులు కేవలం 1 అడుగు మాత్రమే ఉంటాయి. వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు. అత్యంత పదునైన పళ్ళు, వాడి అయిన గోళ్లు, ఇవే వాటి ఆయుధాలు. వందల సింగిలేఖలు గుంపుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి. పళ్ళతో కొరికి, గోళ్లతో రక్కి చంపుతాయి. ఇదే వాటి యుద్ధ తంత్రం. రామరావణ యుద్ధం ఘోరంగా సాగుతోంది. రామలక్ష్మణుల బాణ ధాటికి, కపిల వీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోయారు. రావణాసురుని కుమారులు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక మిగిలింది ఇద్దరే, రావణుడు, కుంభకర్ణుడు. హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి వచ్చాడు. నేలపై నిలబెడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. కుంభకర్ణుడిది అంతటి భారీ దేహం. ఆ రథం పైభాగంలో ఉన్న గొడుగుకు చిన్న చిన్న గంటలు కట్టి ఉన్నాయి. అవి గలగల శబ్దం చేస్తుండగా వికటాట్టహాసంతో వానరులపై విరుచుకుపడ్డాడు కుంభకర్ణుడు. రామబాణం దెబ్బకు నేల కూలాడు. రథం నుంచి కిందకు పడుతున్న సమయంలో కుంభకర్ణుడి చెయ్యి తగిలి ఒక గంట క్రింద పడింది. అదే సమయంలో క్రింద యుద్ధరంగంలో 1000 మంది సింగిలీక కోతులు అప్పుడే కుంభకర్ణుని రథం నుండి తెగిబడిన గంట క్రిందగా పడ్డారు.
గంటదేమో భారీ ఆకారం, కోతులేమో మరుగుజ్జులు. ఇంకేముంది, ఆ భయంకరమైన గంట కింద కోతులు ఇరుక్కుపోయాయి. ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది. బాధతో ఉన్న ఆ కోతులు అనేక రకాలుగా తిట్టుకున్నాయి. అసలు రాముడెవరు? అతడికి మనకి సంబంధమేముంది? అయినా వచ్చాము కదా, కనీసం మన గురించి పట్టించుకున్నాడా? మోసగాడు, నమ్మక ద్రోహి అని వాటిలో అవి మాట్లాడుకున్నాయి. అందులో ఒక ముసలి కోతి రామనామస్మరణం చేద్దామని హితవు పలికింది. ఆ మాటలకు మిగతా కోతులు కిచకిచమని అవహేళన చేశాయి. అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకుని రామ తారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది. అయితే వానరులకు రాముడిచ్చిన మాట ప్రకారం యుద్ధం అయిపోయిన తర్వాత 1000 కోతులు తక్కువగా ఉండడంతో చూడ్డానికి బయలుదేరి వెళ్ళాడు. గంట కింద పడి ఉన్న వానరులను గుర్తించిన ఆంజనేయుడు వెంటనే తన తోకను పెంచి ఆ గంటను పైకి లేపాడు. గంట కింద రామనామ స్మరణ వినిపించింది. అది చూసిన రాముడు ఈ సింగిలీక కోతుల కథకు గుర్తుగా తోకలో గంటను కలిగిన నీ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో, మనసారా ప్రార్థిస్తారో వారికి నా అనుగ్రహం 2 లభిస్తుందని వరమిచ్చాడు ఆంజనేయునికి. అప్పట్నుంచి ఈ కథ ప్రాచుర్యంలో ఉంది.